నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర బృందంతో కొనసాగుతున్న అధికారుల సమావేశం. రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లిందన్న సిసోదియా. వరదలతో పల్నాడు జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి. ప్రకాశం బ్యారేజీలో పడవలను ముక్కలుగా కోస్తున్న సిబ్బంది. కుట్ర చేసిన వారిని వదలబోమన్న మంత్రి నిమ్మల. గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి. ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. భారత వాయుసేనలో లైంగిక వేధింపుల కేసు కలకలం. వింగ్ కమాండర్ పై ఫిర్యాదు. గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన మొదలైంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గోదావరి జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించిన సీఎం రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. మన లీవ్ డిపార్ట్మెంట్ సార్ ఓకే సార్ ఆగలేదు కదా. వరద ప్రభావానికి గురైన గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా సీఎం పరిశీలించారు. తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపైన సమీక్షించనున్నారు.
వరద ప్రభావానికి గురైన గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా ఆయన పరిశీలించారు. తమ్మిలేరు వరద ప్రవాహాన్ని కూడా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపైన ఆయన సమీక్షించనున్నారు. నా పదనా వరద ప్రభావానికి గురైన గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా సీఎం పరిశీలించారు. తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపైన సమీక్షించనున్నారు. వరద ప్రభావానికి గురైన గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా సీఎం పరిశీలించారు. తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ప్రస్తుతం వరద నష్టానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకిస్తున్నారు. నేను వచ్చేస్తాను సార్, వచ్చేస్తా. ఆహ్వానిస్తున్నాం. జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెట్రిసెల్వి గారిని, అదేవిధంగా శ్రీ దాత్రి రెడ్డి గారిని, ఎస్పీ ప్రతాప్ కిషోర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతోంది. మొట్టమొదటి స్వాగత ఉపన్యాసాన్ని గౌరవ కలెక్టర్ గారిని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్లడ్ అండ్ హెవీ రెయిన్ఫాల్ అఫెక్టెడ్ ఏరియాస్ని రివ్యూ చేయడానికి విచ్చేసిన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, హానరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ డిగ్నిటీస్ ఆన్ డయస్, మీ అందరికీ నా నమస్కారాలు.
For the last 2 months, Eluru district continuously battling with Godavari floods, flash floods from Budameru, and heavy rainfall in the catchment areas of Godavari and Krishna Basin. Sir, మన జిల్లాలో 28 మండల్స్ ఉన్నాయి సార్. అందులో 14 మండల్స్, 95 విలేజెస్, 1789 పాపులేషన్ వర్ ఎఫెక్టెడ్ సార్. మొత్తం టెంటేటివ్ ఎస్టిమేషన్ ఇప్పుడు 115 crores లాస్ ఆర్ డ్యామేజ్ జరిగినట్టు తెలిసింది సార్. మనకు 5239 hectares of agricultural land were damaged sir. 22.5 hectares of horticulture crops damaged sir. Around 12,099 livestock are affected sir. Fisherman villages low 881 fish nets were lost, 167 fish farms were submerged sir. 462 kilometers of roads were damaged in this heavy rain sir. 31 culverts and bridges were damaged in 10 mandals sir. And 79 RWS units were damaged. 155 community buildings which include schools and Anganwadis and community halls were also damaged sir. 209 houses were damaged sir, and 277 electric poles were damaged sir. Further sir, 29 habitations were marooned in Godavari mandals for the past 1 month sir. In spite of all the flash floods and continuous downpour, district administration is continuously undertaking the exercise of vulnerability mapping, timely evacuation, continuous relief and rehabilitation measures, and enumeration of damages as per your guidance sir. Further sir, we have opened 16 relief camps for 2,805 persons and continuously food, water, milk, medicines అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. అనిమల్ క్యాంప్స్ కూడా అన్ని అఫెక్టెడ్ విలేజెస్లో ఓపెన్ చేయడం జరిగింది సార్. వాళ్ళకి కూడా దానికి కూడా ఫీవర్ అసెస్మెంట్, మానిటరింగ్ అన్ని చేయడం జరుగుతున్నాయి సార్. అది కాకుండా మెడికల్ క్యాంప్స్, హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే కూడా మనం కంటిన్యూస్గా చేస్తున్నాం సార్. శానిటేషన్ డ్రైవ్ని మిషన్ మోడ్లో మాన్సూన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మన జిల్లాలో చేస్తున్నాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ 1 week సార్ మనం 1 lakh ఫుడ్ ప్యాకెట్స్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లీవ్ కోసం పంపించడం జరిగింది సార్. సో ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టిల్ ద లాస్ట్ మైల్ విలేజ్ ఫంక్షనరీ వాస్ కెప్ట్ ఆన్ హై అలర్ట్ అండ్ వర్క్ కంటిన్యూస్లీ టు ఇంప్లిమెంట్ ద టార్గెట్ ఆఫ్ నో హ్యూమన్ లాస్. తమరు మాకు ఇచ్చిన మోటోని మేము చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ ఫాలో అవుతున్నాం సార్. It is very motivating and inspiring for all of us to continuously work hard and deliver services at doorstep because of your constant guidance every day through teleconference and field visits sir. Sir, we promise you we will work relentlessly under your leadership and guidance and ensure people first governance in our district. I once again sincerely thank you for your visit to our affected district sir, which will definitely motivate us even more to work hard. Thank you sir. I warmly welcome you sir. గత 10 రోజులుగా మనకి వర్షాలు, వరదలు బాగా ముంచెత్తాయి. ఈ ఏలూరు జిల్లాలో ఈ వర్షాల వల్ల, విపత్తుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని, ఈ చిత్రీకరణని గౌరవ ముఖ్యమంత్రి వర్లికి ఇప్పుడు అందజేస్తున్నాం.
అలాగే ఉపటేరి మీద హైడ్రోన్ ప్రత్యక్ష ప్రసారం అందజేస్తాం. అదేవిధంగా ఏలూరు జిల్లా ఎస్పీ గారు వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశం కొనసాగుతోంది. వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 6,882 కోట్ల నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా వేసినట్లు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన బృందం ఏపీలో పర్యటిస్తోంది. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా వరద నష్ట తీవ్రతను వివరించారు. And this Kulibag flood has passed and then hit the right bank of Bodapuram. All this water into the in first of September. So they received water in these areas. Complete to see, sir, by name here. So it has got several equivalent rains, sir. So all of them will be joined in Valley Lake. From here, through single బుడమేరుకు వరద ఏ విధంగా వచ్చింది, నగరాన్ని ఏ విధంగా ముంచెత్తింది అనే అంశాన్ని కేంద్ర బృందానికి ఇరిగేషన్ అధికారులు వివరించారు. వరద ఉధృతి, కృష్ణానది వరద వల్ల నేట మునిగిన పంటల వివరాలను అందించారు. ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని తెలిపారు. 10 రోజుల పాటు పెద్ద ఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు. వరదల వల్ల ఏపీకి అపార నష్టం సంభవించిందని తెలిపారు. లక్షలాది ఇళ్లు నేట మునిగాయని, 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాథమికంగానే 6,882 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఇంకా ఎన్యూమరేషన్ కొనసాగుతోందని సిసోదియా తెలిపారు. గోదావరి, వంశధార, నాగావళి నదుల వరద ఉధృతి, గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. On the other hand, we have deep depression forming almost on a continuous basis in Bay of Bengal. Whenever a deep depression is formed in Bay of Bengal, it covers southwest side of the area with rains and winds. And ours happens to be, Andhra Pradesh happens to be in all these 3 depressions which were formed, which eventually made a landfall somewhere in Orissa. But the impact in terms of huge rains was huge. Not only that, as per the predictions of IMD, in the beginning of the monsoon season, the predictions were that this year the monsoon was going to be above north. And this prediction came out to be true. In case of Andhra Pradesh, we received more rainfall than what is the normal. In these 5 days, that is 31st to 3rd, 30th August to 3rd of September. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ రేపు కేంద్ర ప్రతినిధులు పర్యటించనున్నారు. ఒక బృందం కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.
బాపట్ల జిల్లాలోని కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల పరిధిలో మరో బృందం పర్యటించనుంది. యనమల కుదురులో గ్రామీణ నీటి సరఫరా స్కీమ్ను పరిశీలించనున్నారు. పెద్దపులిపాకలో దెబ్బతిన్న ఇళ్లు, ఉద్యానవన పంటల్ని పరిశీలించనున్నారు. చోడవరంలో దెబ్బతిన్న పంటల్ని అంచనా వేయనున్నారు. నందివాడ మండలంలో నీటిలో మునిగి ఉన్న ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం వేమూరు ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో పంట నష్టంపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ను తిలకించనుంది. పెసర్లంకలోని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి వరద బాధితులతో మాట్లాడనున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో రోజు పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. పడవలు చిక్కుకుని కదలకపోవడంతో వాటిని ముక్కలు చేయాలని నిర్ణయించారు. పడవల్ని తొలగించేందుకు విశాఖ నుంచి 10 మంది సభ్యులతో కూడిన స్కూబా డైవింగ్ టీం ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవల్ని 2 ముక్కలుగా చేయనున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని నదిలోకి వెళ్లి ఆధునిక పరికరాలతో పడవలను ముక్కలుగా కోస్తున్నారు. పడవలు తొలగించేందుకు 3 రోజుల సమయం పడుతుందని తెలిపారు. మేము 11 మంది డైవింగ్ టీం అండి. ఇప్పుడు వచ్చి బోట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఇన్స్పెక్షన్ చేసి ఈ గేట్ ఎన్ని కటింగ్లు పడతాయి, ఒక కటింగ్ పడుతుంది, 2 కటింగ్లు పడతాయో చూసి చెప్పడానికి మా డైవర్స్ కిందకి వెళ్ళారు. ఈ అండర్ వాటర్ కటింగ్ ఉన్నది ఆర్క్ కటింగ్ వెల్డింగ్ కటింగ్ రాడ్తో వాడి బోట్ని 2 ముక్కలుగా కట్ చేసి సాల్వేజ్ పార్టీ అవుతుంది. సాల్వేజ్ పార్టీతో ఒడ్డుకు లాగించడానికి ప్రయత్నం చేస్తామండి. ఇది నాకు తెలిసి 4 బోట్ల రికవరీకి 3 రోజులు పట్టవచ్చు అని అనుకుంటున్నాను. ఇదివరకు పులిచింతల ప్రాజెక్టు గేటు స్టాప్లా గేట్లకి అండర్ వాటర్ కటింగ్కి వాడిన ఎక్విప్మెంట్ ఇక్కడ కూడా తీసుకొచ్చాం. ఇక్కడ కూడా అండర్ వాటర్ కటింగ్ చేసి బోట్ని 2 ముక్కలుగా చేసి ఒక పార్ట్ బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అండర్ వాటర్ ఎక్విప్మెంట్ అనేది ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. మేము గత 23 సంవత్సరాలుగా ఈ ఎక్విప్మెంట్ని వాడి చేస్తున్నాం. 12 అడుగుల లోతులో ఉన్నాయండి బోట్లు. మాకు 12 అడుగులైనా ఒకటే, 20 మీటర్లైనా ఒకటే డెప్త్ కాబట్టి మేము వెళ్ళి ఈ 12 అడుగుల్లో వెళ్ళి బోట్ని కట్ చేయడానికి ఎంత పాసిబిలిటీ ఉందని చెక్ చేయడానికి ఇప్పుడు మా డైవర్స్ పోయారు. 1 గంటలో మా డైవర్స్ పైకి వచ్చిన తర్వాత కానీ ఏటంతా స్పష్టం తెలుస్తుంది. ఒకసారి 2 డైవర్స్ దిగుతారండి. 1.5 అవర్ 2 అవర్స్ వర్క్ చేస్తారు. తర్వాత ఇంకో 2 డైవర్స్ వెళ్తారు. ఒక డ్రైవర్ కటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ కటింగ్ చేసే డ్రైవర్స్కి వెల్డింగ్ రాడ్లు సప్లై చేయడానికి, దీనికి చిప్పింగ్ చేయడానికి హెల్పర్ కింద ఇంకో డ్రైవర్ ఉంటాడు. ఇలా ఈ ప్రక్రియలో 2 డైవర్స్ 1.5 అవర్ వర్క్ చేస్తారు. తర్వాత 2 డైవర్స్ వెళ్ళి 1.5 వరకు చేస్తూ ఉంటారు. రోజులో నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం 5 లైట్ ఫెయిల్యూర్ 5:30 6 గంటల వరకు డ్రైవర్స్తో అండర్ వాటర్ కటింగ్ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నాకు నా అనుభవం ప్రకారం ఈరోజు సాయంత్రానికి ఒక బోట్ 2 పీసులుగా కట్ చేసే అవకాశం ఉంటుంది. అన్నీ పాసిబిలిటీగా ఉంటే వాటర్ ఫ్లడ్ కూడా కొద్దిగా ఫోర్స్గా అప్లై చేస్తుంది. దాన్ని బట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ రోజుకి బోట్ని 2 కటింగ్ చేసి 2 ముక్కలుగా చేసే అవకాశం ఉంటుందండి. ఆ ముక్కలైనటువంటి బోట్లు కిందికి కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో వాటిని పైకి తీసుకొచ్చి మళ్ళీ లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చేందుకు ఎట్లా మీరు తీసుకొస్తారు? బెలూన్ టెక్నాలజీ ఒకటి ఉందండి. బెలూన్లు వేసి వాటిని పైకి లేపి ఒక రోప్ పార్టీ సాల్వేజ్ పార్టీ అవుతుందండి. ఆ పార్టీ వచ్చి బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తారు. బెలూన్లు మా దగ్గర ఉన్నాయండి. విశాఖపట్నం నుంచి తీసుకొచ్చినాయి బెలూన్లు. ఆ బెలూన్ టెక్నాలజీ వాడతాం. ఇది కూడా అంటే ఈ కటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత బెలూన్ టెక్నాలజీ వాడతాం. విజయవాడ వరద బాధితులకు కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ఆధ్వర్యంలో రేషన్ సరుకులు పంపిణీ చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 41వ డివిజన్లో ఇటు పార్టీ తరఫున ఉన్నటువంటి నాయకులు ఇక్కడ పేదలకు, ఇటు ముంపు బాధితులకు ఇక్కడ ఉచితంగా నిత్యావసర సరుకులు పంచుతూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే దస్తగిరి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాదాపు 1000 మందికి ఇక్కడ నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతూ ఉంది. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఏ విధంగా జరుగుతుంది. చెప్పండి సార్, ఇక్కడ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఉంది? ఈరోజు విజయవాడ నగరంలోని 45వ వార్డు నందు డివిజన్ నందు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వరద విపత్తులకు కారణంగా ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందచేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము కర్నూలు జిల్లా నందు 8000 కిట్లను తీసుకుని వచ్చాము. మంత్రి టీజీ భరత్ గారు, అలాగే కేఈ శ్యామన్న గారు, జయనాశ్వరరెడ్డి గారు, అలాగే వీరభద్ర గౌడ్ గారు, అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో మేము తీసుకొని వచ్చి ఈరోజు 8000 కిట్లతో ఆర్థిక సహాయాన్ని అందించడానికి మేము ఈ విజయవాడ నగరానికి వచ్చి అందిస్తున్నాము. ఈ యొక్క వరదల చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ వరదల వల్ల ఎంతో నేర్చుకోవాల్సి కూడా వస్తుంది. అందుకే మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా తొందరలోనే
మన నగరాన్ని చాలా ఇమ్మీడియట్గా దీన్ని క్లియర్ చేయడానికి ఛాయశక్తుల కృషి చేస్తూ 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈ యొక్క నగరంలో తిరుగుతూ నిద్రాహారాలు మాని ఆయన ఎంతో ఛాయశక్తుల కృషి చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ యొక్క మన రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా మన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి ఆయన హైదరాబాద్లో ఎంతో శాశక్తుల కృషి చేస్తున్నాడు. అందుకే ఆయన యొక్క ఆదేశాలతో మేము ఖచ్చితంగా ముందుండి ఖచ్చితంగా మేము కూడా నడుస్తాం ఆయన నడవడికలో అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క విజయవాడ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరిని సహాయం అందించడానికి చంద్రబాబు గారి ఆదేశాలతో మేము కూడా ఇక్కడికి వచ్చి తెలియజేస్తాం. అంటే ఇందులో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి, ఏమేమి వస్తువులు? చక్కెర, బియ్యము, అలాగే కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, నిత్యావసర వస్తువులు మేము అందిస్తున్నాం. అవన్నీ నిత్యావసర వస్తువులు. ఇది ఇక్కడ ఎమ్మెల్యే చెప్తుంది. మొత్తం సుమారుగా 2,000 రూపాయలు విలువ చేసే వస్తువులు ఈయన అందిస్తూ ఉన్నారు. సుమారుగా 8,000 మందికి అందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు చెప్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి దాదాపు చాలామంది నేతలు ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల్లో ఈ సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్తూ ఉన్నారు. ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో అటు పార్టీ పరంగా, మరోవైపు ప్రభుత్వము, ఇంకొక వైపు స్వచ్ఛంద సంస్థలు ఇలా రకరకాలుగా తామున్నామంటూ ఇలా బాధితులకి నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఆహార పంపిణీ, మంచినీళ్ళు, హైజీనిక్కి సంబంధించినటువంటి కిట్లు ఇలా రకరకాలుగా అందరికీ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విధంగా చేస్తున్న క్రమంలో ఈ నిన్నటి నుంచి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వరద ముంపు చాలా తగ్గింది. ఈ రోజుకి అన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చి తమ యొక్క దైనందిన కార్యకలాపాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇదే తరహాలో ఇంకో 2 రోజుల్లో కొనసాగితే పూర్తి స్థాయిలో అందరికీ ఈ ముంపు బాధితులందరికీ సహాయక సహకారాలు పూర్తిగా అందడమే కాకుండా పూర్తి స్థాయిలో దైనందిన జీవితాల కార్యకలాపాలు గడుపుకునేందుకు అందరికీ అవకాశం ఉంటుందని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనకి చెప్తూ ఉన్నాయి. మొత్తం మీద అందరూ కలిసి ఈ విధంగా అందరికీ సాయం చేయడం జరుగుతోంది. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.